మోడలింగ్ అంటే మీరు కింగ్ ఫిషర్ సంబంధించి ఏమైనా చేసిన కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఒకటి ఇండియాలో స్పెషల్ అని చెప్పేవాళ్ళు కదా విజయమాల్య చేయించేవాళ్ళు చేశానండి 2 years చేశాను నేను అది ఓకే సో అదే చెప్తున్నాను కదండి హాంకాంగ్లో టాటూ యాడ్ చేశాను దుబాయ్లో గోల్డ్ యాడ్ చేశాను ఓకే సో తర్వాత యుఎస్ఏలో చిక్ రోజు యాడ్ చేశాను ఇప్పుడు ఫోటోషూట్లకి మాల్యా వచ్చేవాళ్ళు దగ్గర ఉండేవాళ్ళ అలా ఊరికినే అలా అంటారండి అన్నిటికీ ఏమి రారు కాకపోతే ఏదో పార్టీ అలా అందరు ఒక 10 మెంబర్స్ను లేకపోతే 50 మెంబర్స్ను ఈ మోడల్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే గ్యాదరింగ్ అనమాట ఏదైనా పార్టీలో పార్టిసిపేట్ చేసి ఆయన ఎంజాయ్ చేయడం తప్ప ఫోటో షూట్లకు వచ్చి అక్కడ నిల్చొని అది ఏమీ లేదు అంటే మీరు చేసినప్పుడు ఏమన్నా కలిసారా 2 years నేను అస్సలు కలవలేదు బట్ నేను అదే అనుకునేది తర్వాత విజయమాల్యన్ గురించి వస్తున్న అమ్మాయిలతోని అది ఇప్పుడు అలా కాదండి ఒక హీరో ఉన్నారు సినిమాల్లో చేస్తున్నాము రమ్య అక్కడ ఉంటుంది రమ్య చెయ్యేసి నిల్చుంటారు హీరోయిన్ ఉంటుంది వర్కింగ్ షూట్ అవన్నీ ఉంటుంటాయి బయటకు వస్తూ ఉంటాయి సో సేమ్ లైక్ అండి అంటే ఆయన చాలా చిన్న పిల్లడిలాగా బిహేవ్ చేసేవారు అన్నమాట ఆయన ఏజ్కి ఆ విజయమాల్యన్ గారు బిహేవియర్కి అసలు సంబంధం ఉండేది అంటే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు బట్ ఆ తర్వాత అన్నిట్లో వస్తుండేవి కదా వస్తున్నప్పుడు చూసినప్పుడు ఓ ఇలా ఉంటారా ఆయన రియల్ ఐ మిస్ అనుకునేదాన్ని నేను ఎందుకు అంటే నాకు ఇల్లు ఒకటి ఉంది కదా నా మెంటాలిటీ నా బిహేవియరు అంత తొందరగా మూవ్ అవ్వలేను నేను అలాంటివి ఒక నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను వెళ్ళి గ్యాదర్ కాలేకపోయేదాన్ని అంతే సో అదే నాట్ ఓన్లీ కింగ్ ఫిషర్ నేను యాడ్ చేసినప్పుడు కానీ ఎప్పుడు నేను ఎక్కడా ప్రైవేట్గా కనిపించలేదండి వేణుగారు ఎప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా నేను ఏ రోజు ఒక ప్రైవేట్ పార్టీ అంటూ లేకపోతే ఇంకోటి అంటూ వాటిలో ఎక్కడ నేను కనిపించలేదు ఎక్కడ డ్రగ్ ఇష్యూ వచ్చిందా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమా వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి అని చెప్పేసి అదొకటి మళ్ళీ ఎక్కువ అది ఏమండి నేను అదే మీకు ఫస్టే చెప్పాను వేణుగారు సినిమా వాళ్ళది కనిపిస్తుంది అని అంటే యాక్చువల్లీ ఏమిటంటే బోతద్దాలు ఉంటాయని ఆల్రెడీ చెప్పాను కదా సో అందువల్ల దానిలో హైలైట్ చేస్తున్నారు తప్ప సినిమా వాళ్ళనేది ఇంత అది బోతద్దం వల్ల ఇంత బట్ బయట ఇంకా చాలా 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 ఉంది లోకము దాన్ని చూపించడం వల్ల మీరు అంటే మీది కూడా ఒక మీడియా ఇదే కాబట్టి దానివల్ల ఒక మీడియా కూడా బ్రతకాలి కానీ మీడియా లేనిది దేన్ని బయటికి బయట ప్రపంచానికి ఇది జరుగుతుందని చెప్పలేరు కాబట్టి మీడియా మిత్రులు ఎప్పుడు మీడియా అనేది ఈ రోజు ఇంత ఉందంటే చాలా ఇది వరకు అది జరిగేదా అని అనుకునేవాళ్ళు ఎందుకంటే అప్పుడు మీడియా లేదు కాబట్టి అప్పుడు కూడా జరిగేది బట్ ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఏది తప్పు జరుగుతుంది ఏది రైట్ జరుగుతుంది అనేది ఒక ప్రెజెంటేషన్ మనుషులు అంటే ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు చూసారు ది గ్రేట్నెస్ అండి అదైతే రియల్లీ చెప్తున్నాను నేను ఇప్పుడు కాదు అప్పుడు ఇప్పుడు కూడా నా పబ్లిసిటీ చూసి నువ్వేమైనా కొన్ని ఛానళ్ళు కొనేసావా కొన్ని పేపర్లు కొనేసావా అని అనేవాళ్ళు సితారా కానీ వార్త కానీ సంతోషం కానీ లేకపోతే ఇంకా ఏవో చాలా చాలా ఉన్నాయండి అవి ఇవన్నీ కొనేసావా అని అడుగుతూ ఉండేవాళ్ళు నేను కొనటం ఏమిటంటే నాకున్న ఈ ఏమిటి చాలా మూవీస్ కానీ ఆ ఫోటోగ్రఫీ కానీ ఇదంతా ఒక గ్లామరస్గా ఉండటం కానీ ఇదంతా ఏమిటంటే వాళ్ళకి చూడటానికి ఆంధ్రప్రభలో నాది ఒకసారి కవర్ పేజీ వచ్చిందండి అట్రాక్టివ్గా ఉండేసరికి ఎక్కువ మీ వెంట పడేవాళ్ళు కవర్ పేజీ వస్తే అప్పుడు ఎవరో కొందరు హీరోయిన్స్ స్టార్ హీరోయిన్సే రాఘవ గారు ఆయన ఎడిటరు ఆయనకు ఫోన్ చేసి అడిగారంట ఆమె కవర్ పేజీ మీద అంత అవసరమా మేమెవరిమీ కనిపించలేదా అని రాఘవ గారు ఒకే ఆన్సర్ చెప్పారంట నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను షూట్లో నాది కవర్ పేజ్ వచ్చిందమ్మా ఈ వీక్ కవర్ పేజ్ వచ్చింది మీది అని చెప్పారు ఓహో బెంగళూరులో కూడా దొరుకుతుందమ్మా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే కదా అనేసి అంటే నేను పంపించి మార్కెట్లోకి మా హెయిర్ డ్రెస్సర్ని పంపించి తెప్పించాను నేను చాలా బ్యూటిఫుల్ వచ్చింది కొందరు ఇలా అన్నారమ్మా అప్పుడు ఆయన చెప్పారట ఒక మాట
ఏమండి రైల్వే స్టేషన్లో తగిలించినా ఎక్కడ తగిలించినా నా మ్యాగజైన్ అయిపోవడం నాకు కావాలి. ఇస్ అ మార్కెట్. ఇప్పుడు ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఆర్ట్స్కి వాటికి ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఒక సోప్ కానివ్వండి, కూల్ డ్రింక్ కానివ్వండి, వాట్ ఎవర్ ఎనీథింగ్, మోడలింగ్ అనేది ఎందుకు ఒక సెలబ్రిటీస్ని తీసుకుంటున్నాము? అలాగే ఏంటంటే నా మ్యాగజైన్ లాక్కోవడం కావాలి, అయిపోవడం కావాలి, అంతేగాని నాకు ఎవరైతే ఏంటి ఆమె ఫోటో అలా ఉంది అందుకని నేను వేసుకున్నాను అని నేను సమాధానం చెప్పడం జరిగింది.